ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. యంగెస్ట్ అనుకుంటా పార్టిసిపెంట్. గ్రేట్, రియలీ డబుల్ క్లాప్స్ టు యూ. ఏ అన్న తీసుకొచ్చిండు? ఓ అబ్బో వీడియో. ఓహో హీరో. మామ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాడు, నన్ను కూడా ఇవ్వమన్నాడు. నేను కూడా చేస్తా అని చెప్పి ఈ ప్రోగ్రామ్కి వస్తే ఎట్లా చేస్తావు, నీ ఆలోచన వస్తుంది, థాట్ వస్తుంది, చెయ్యి, అందుకే. ఎక్కడ, ఏ ఊరు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పలే? మా ఆత్మకూరు విలేజ్, మండలం కూడా అదే. ఎక్కడ అది, ఏ జిల్లా? భువనగిరి. ఓహో భువనగిరియా, ఓకే. లాస్ట్ 2 ఇయర్ నుంచి కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నా. హైదరాబాద్ ఉంటలేను, విలేజ్కి వచ్చి దీని కెమికల్ ఫార్మింగ్లో ఏమవుతుందంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, లాభం తక్కువ ఉంటుంది. ఈ గోధుమ వ్యవసాయము 5 లేయర్ మోడల్ కానీ 8 మోడల్ నేర్చుకొని అందరు నేర్పి ఆర్థికంగా అందరూ బలంగా ఉండాలని ఇక్కడికి వచ్చిన, నేర్చుకుని అందరూ చెప్పాలి. ఇక్కడ ఉందని చెప్పి మేడం గారిని ఒకటి ఫోన్ చేశాను, మేడం డీటెయిల్స్ వచ్చేసాను. యాక్చువల్గా నాది వచ్చేసి సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, 3 ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, కోవిడ్ అప్పుడు. నాకు ఏంటంటే ఇనిషియల్ స్టార్టింగ్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఫార్మింగ్ వైపు స్టార్ట్ చేసుకుందామని ఒక థాట్. చేసేది ఏదో కెమికల్ సైడ్, ఆర్గానిక్ సైడ్ వద్దామని ఒక థాట్. లీజు తీసుకుంటున్నాను ఒక 5 acres. బేసిక్ నుంచే మనం ఇందులో వెళ్తే బాగుంటుంది. ఎక్కడ, ఏ జిల్లా మీది? కరీంనగర్. కరీంనగర్, ప్రాపర్ కరీంనగర్, ప్రస్తుతం ఆర్మూర్లో. ఆర్మూర్, ఓకే, నైస్, ఓకే, గ్రేట్. యాక్చువల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది ఫార్మర్గా ఎవరు లేరనమాట. నేనే ఫస్ట్ ఫార్మర్ ఏమో నా ఫ్యామిలీలో. మేబీ నా ప్రొఫెషన్ పరంగా చూస్తే నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తాను. మా వైఫ్ కూడా డాక్టర్ అనమాట. మాకు బాబు పుట్టాక అనిపించింది మనం తిన్నది, మనం పండించింది మనమే తినాలి అని. సో నాకు 1/4 ఎకరం ల్యాండ్ ఉంటే అందులో నా వరకు నేనే వరి వేసుకున్నాను, బహుళ పండించాను. ఈవెన్ నాట్లో ఒకదానికే ఫంక్షన్ పెట్టుకున్నాను, కలుపు కానీ ఏమైనా నేనే చేసుకున్నాను. సో చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అందరూ కొంచెం ఎందుకు ఇది నీకెందుకు, జాబ్ చేసుకున్నాను నీకెందుకు అన్నారు. అయినా సరే ఎందుకో నా నా వరకు నేనే తినాలి అని చెప్పేసి చేసుకున్నాను. 6 బస్తాలు లెక్క వచ్చింది 1/4 ఎకరానికి, అంటే ఎకరానికి 24 బస్తాలు లెక్క. ఇప్పుడు అదే తింటున్నాను. మొన్న నువ్వులు వేసాను, వచ్చే ముందు మొత్తం అంతా నేనే కోసుకొని కోసి పక్కన పెట్టి ఉంచాను. సో ఇలా బాగానే ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా 1 acre తీసుకున్నాను, అందులో వెజిటబుల్స్ మల్టీ రేస్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఆల్రెడీ బోర్ వేసి అన్నీ రెడీగా ఉన్నాయి. ఈవెన్ జీలుగా అన్నీ కూడా వేసి ఉంచాను. జూన్ నుంచి బెడ్స్ అన్ని వేసి చేద్దాం అనుకుంటున్నాను. సో ఎక్కడైనా చూద్దాం, ఎవరు చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుద్దాం అంటే శివ వీడియో కనబడింది. ఆల్రెడీ శివ 2-3 సార్లు కలిసాను, అదే ఒకసారి కలిసాను ఆర్గానిక్ మండియా వర్క్ షాప్ దగ్గర. సో ఒకసారి చూద్దాము, ఎలా మనకు వర్క్ రిలవెంట్గా ఉంది కదా అని చెప్పి వచ్చాను. నేను భరత్ మూవీ గుర్తొస్తుంది. మీ పేరు భరత్ సింహ. 2019 డిగ్రీ పాస్ అవుతుంది. దాని తర్వాత నాన్నకి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే బాగా. 1 ఎకరం ల్యాండ్ ఉండే, కాకపోతే అప్పుడు డాడీ ఒప్పుకోలేదు. అందులో ఏం లేదు, ఏం వెళ్ళదు, నువ్వు చదువుకో, వేరే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటే బాగుపడతా అని చెప్పేసి ఒక 5 years అట్లే కార్పొరేట్ మెడికల్ లిఫ్ట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఉంది. ప్రస్తుతానికి చేసేది నైట్ డ్యూటీ, వర్క్ ఫ్రమ్ హోమ్, డే అంతా ఖాళీగానే ఉంటుంది. రీసెంట్లీ ఒక 2 years బ్యాక్ నాన్న చనిపోయింది. నాకు ఎప్పటికైనా ఈ ఫార్మింగ్లోకి రావాలి, ఈ కార్పొరేట్ ఫీల్డ్ నుంచి బయటికి రావాలి అని ఎప్పటికో కోరుకుంటుంది. సో ఇప్పుడు నాకు నేను సంపాదించే ఇన్కమ్ కొంచెం ఫార్మింగ్ మీద పెట్టి, నా తర్వాత నైట్ డ్యూటీ కాబట్టి ఈ డే టు వేలో నాకున్న 1 acreలో ఏదో ఒక ఆర్గానిక్గా చేసుకోవాలని, అంటే ఎప్పటికైనా ఒక సస్టైన్ లైఫ్ లీడ్ చేయాలి. ఇల్లు కట్టుకున్నా కూడా మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా, లేకపోతే గ్యాస్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ ఏదైనా మనకు మనం పండించుకొని మనం మిగిలితే వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా చేసుకోవాలి లైఫ్ గోల్. సో ఫార్మింగ్ గురించి జీరో నాలెడ్జ్, ఒక వరి తప్పైంది అది. వరి పండించినా కూడా లాభం ఏం లేదు. ఇప్పుడు ఊరంతా వరి పండిస్తాను, కోతలకు భయపడి వేరే కూరగాయలు ఏం పండిస్తారు. సో వాళ్ళు పండించిన దాంట్లో లాభం కన్నా నష్టమే ఎక్కువవుతుంది. వాళ్ళు ఏం లేదు, ఒకటి ప్రూవ్ చేయాలి. ఊర్లో మనం ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఇట్లా చేసి ఇట్లా లాభం వస్తుంది, మనం వేరే వాళ్ళకి చూపెట్టి వాళ్ళు కూడా మన దారిలో నడిస్తే అప్పుడు వాళ్ళని కూడా మంచి దారిలో వెళ్ళినట్టు. సో ఎండ్ ఆఫ్ ద డే అది గోల్. ఎప్పటికైనా ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా లాస్ట్కి వచ్చి ఫామ్ సంబంధించిన దాంట్లో సెట్ అవ్వాలని కోరిక. సో జీరో పెళ్ళయిందా మీకు? కాలేదు, అన్మ్యారీడ్. ముందు ఫస్ట్ పెళ్లి చేసుకొని దిగండి. పెళ్లి చేసుకుంటే ఇంకేం చేయలేదు మేడం, ఇక పెళ్లి. అందుకే నేను చెప్తున్నా, పెళ్లి ఎవరు చేసుకుంటలేరు, అదే బాధ అయిపోయింది. పాటు ఎండలు వచ్చి పని చేయలేదు. అదేంది ఎండలో పని చేయలేరు? అదేం లేదు, అది పాతకాలంలో అందరు పని చేసిరు, మధ్యలో మా జనరేషన్ ఒకటే వదిలేసింది. అదే కామారెడ్డి డిస్టిక్, దేవాడ గ్రామము, పెద్ద దేవాడ మండలం బిచ్చుకుంట. నాన్న వాళ్ళది వచ్చేసి సేమ్ బస్తపూర్ గ్రామము. నాన్న వచ్చేసి రాజీవ్ భాయ్ ద్వారా 15 years
మానేసి ఆర్గానిక్ ఫార్మింగ్ మళ్ళీ హోమియో మెడిసిన్స్ అలా చేస్తూ ఉండే. అప్పుడు కొద్దిగా వెళ్ళేదాన్ని. మాది సీమ చేను అంటారనమాట, కొద్దిగా లాంగ్ ఉంటుంది కొందరిది. కాబట్టి అల్లము మళ్ళీ సన్ఫ్లవరు ఇవన్నీ మిగతావి అన్ని పల్సెస్ కందులు అవన్నీ వేసేవాళ్ళు. విలేజ్లో అన్నీ వస్తాయి అన్నమాట. అవన్నీ వేస్తూ చేసేవారు. కొంత ఫినాన్షియల్గా బాగానే ఇదయ్యారు అప్పుడు స్టార్టింగ్లో. తర్వాత మళ్ళీ గోశాల కూడా రన్ చేశారు. ఇక మధ్యలో ఇదయ్యి వాటిని కొద్దిగా ఇదయ్యి మెడిసిన్ వైజ్ కానీ మెడికల్ సైడ్ వచ్చేసారు. కానీ నాకేంటంటే ఈ మధ్యన పంచగవ్య ఇది బై ప్రొడక్ట్స్ ఇంట్రెస్ట్ నా ఓన్గా నేను వచ్చిందనమాట. కొన్ని విషయాలు నాన్నకు కూడా తెలియదు, నేను ఎక్కడికి వచ్చేది కూడా నా ఓన్గా నేను వస్తాను. నా పేరు సురేందర్ రెడ్డి, మా మిస్సెస్ రచిత. మేము నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. మేము ఇద్దరం సాఫ్ట్వేర్ జాబ్. ఆమె చేస్తుంది కానీ నేను బంద్ చేసిన. సో మాకు ఆవులు ఇది అంటే కొంచెం ఇంట్రెస్ట్, ప్లస్ అగ్రికల్చర్ చేయాలని. కాకపోతే ఎవరైనా కూడా అంత సపోర్ట్ చేయట్లేదు. మంచిది ఎందుకు చేసిన వాళ్ళు ఏం సంపాదిస్తారు టైప్లా. డబ్బుల కోసం కాకపోయినా ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయాలి అని ఉద్దేశంతో మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి కొంచెం నాలెడ్జ్ ఉంది కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే లేదు. సో అది అందుకనే వచ్చినాం చూద్దామని. ఓకే, గ్రేట్. విత్ ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకి డబుల్ క్లాప్స్ కొట్టాలి మనం. ఫ్రమ్ హైదరాబాద్. యాక్చువల్గా నాది బ్రాండింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్. 2 years బ్యాక్ నేను రిజైన్ చేసిన జాబ్. ఐఎమ్ డూయింగ్ సమ్ కన్సల్టింగ్ రోల్ చేస్తున్నాను. బట్ ఐ హ్యావ్ సమ్ ప్యాషన్ ఫర్ గార్డెన్ అండ్ అగ్రికల్చర్. మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఐ హ్యావ్ ఎ ఫార్మ్ అండ్ ఐ విల్ లివ్ దేర్. ఓకే, నైస్. 800 వరకు 2016 నుంచి 2020 వరకు మొత్తం సాగులోకి వచ్చింది. అంటే 800 నుంచి 900 ఎకరాలు ఓన్లీ సాగులోకి వచ్చింది. దాంతోపాటు ఏంటంటే రైతు బంధు పథకం స్కీమ్ కూడా దీనికి అవైలబుల్. అంతకుముందు నాకు పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ లేకపోతుంది. దీని తర్వాత ఏంటంటే నాకు 2020లో బయో అగ్రికల్చర్ గురించి నాకు కొంత తెలిసిన తర్వాత అప్పటికి న్యాచురల్గా ఫార్మింగ్ చేసుకునే వాళ్ళం. కాకపోతే ఏంటంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఎవరికి అర్థం కాలేదు కాదు. కాకపోతే నాకు కూడా తెలియకముందే నేను న్యాచురల్గా చాలాసార్లు మేము పండించినాం మా ఇంట్లో. ఇప్పటికి కూడా న్యాచురల్గా పండిస్తున్నాం. ఇప్పుడైనా సరే న్యాచురల్ని తక్కువ చేయాలి, బయో అగ్రికల్చర్ పైన ఎక్కువ నాకు లైక్. అందుకోసమే నేను దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకోసమే నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు 3 ఎకరాలు 10 గుంటల ల్యాండ్ ఉంది. 8 ఎకరాలు నేను కవర్ చేసుకుంటున్నా. నాకు మక్క వేసుకుంటాం, కాటన్ వేసుకుంటాం, కందులు వేసుకుంటాం. అండ్ ఎదుటి పర్సన్ పైన డిపెండ్ కాకుండా ఓన్గా మాత్రం నాకే సాగు చేసుకొని నేనే పంట చేసుకొని తింటాను. నేను ఇప్పటికి కూడా ఓన్గా నేను పండించిన వరే నేను తింటాను. నేను పండించిన మక్క నేను తింటాను. ఆల్మోస్ట్ 90% నేనే సొంతంగా యూజ్ చేస్తాను. సేంద్రియంగా పండించి కనీసం పండించి చూపించాలి, మీ దగ్గర నేర్చుకోవాలని వస్తున్నాను. అది ఆయన ద్వారానే. మీ గుర్రం ఎక్కేది ఉందా లేదా అది చెప్పండి నాకు. ఒక 12 years అయిందండి. అంటే హెచ్సిఎల్లో 12, ఐటీలో 12 years అయింది. బట్ ఇంకా నేను అది మానేద్దాం అనుకుంటున్నా మేబీ. సో దానికోసమే ఈ ఫార్మింగ్ నేచర్కి దగ్గర బతకడం ఇష్టం అండి. సో అట్లా నేను యోగా టీచర్ ట్రైనింగ్ కూడా చేసిన. సో అది చేస్తూ ఇది 2 ఎట్లా మేనేజ్ చేద్దాం. నైస్. అన్నీ అర్థం చేసుకోవాలంటే మీరు స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేస్తే కానీ రియల్ ప్రాబ్లమ్స్ అర్థమవు. ఇంకొకటి ఇందులో లీజ్ ల్యాండ్లో ఎవరైనా చేద్దామని ప్లాన్ ఉందా? అంటారు కదా, ఎలక్కాయ చెట్టు మా కనబడగా అవుతుంది. మిడిల్లో అన్నిటికీ ఎగ్జాక్ట్ మిడిల్లో పెట్టాలన్నమాట. సో 60/60 అంటే మేబీ 30 అండ్ అన్నీ అర్థం చేసుకోవాలంటే మీరు స్టార్ట్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేస్తే కానీ రియల్ ప్రాబ్లమ్స్ అర్థమవు. ఇంకొకటి ఇందులో లీజ్ ల్యాండ్లో ఎవరైనా చేద్దామని ప్లాన్ ఉందా? పప్పాయి స్టార్టింగ్ పెట్టుకోవాలి, తర్వాత అరటి, తర్వాత పప్పాయి, సేమ్ కంటిన్యూ. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ మార్చాలి కంపల్సరీ. ఇక్కడ ఏదైతే పప్పాయి వేస్తున్నామో ఇక్కడ ఇంకో చెట్టు మార్చాల్సింది కంపల్సరీ. మళ్ళీ సేమ్ జిగ్జాగ్ లాగా మార్చుకుంటూ వేయాలి. మిడిల్లో మన కొబ్బరి చెట్టు పెట్టుకోవాలి. ఏదైతే ఇక్కడ డిస్టెన్స్ ఉందో మిడిల్లో మనకు అవసరం తగినట్టు పంటలను మార్పిడి చేసుకోవచ్చు. ఉదాహరణకు సపోటా చెట్టు ఉందనుకో, ఇక్కడ నీడ ఎక్కువ వస్తుంది. ఇందులో అనుములు కానీ కందులు కాకుండా హనుములు కానీ ఇంకా తీగల ద్వారా పండించే పంటలు అయితే వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది, నీడ సేఫ్టీగా ఉంటుంది. ఇప్పుడు పప్పాయి ఉంది, పప్పాయి కాడ మనము
కొత్తిమీర కావచ్చు, తర్వాత మన ఏంటి బీరకాయలు కావచ్చు, ఇలాంటివి వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా మిడిల్ అన్నిటికన్నా మధ్యలో ఏమేమి పెడతావు? చెట్టు, కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు ఆ చుట్టుపక్కల ఏం పెడతావు? మేడం ఇక్కడ ఉమ్, మేడం ఇక్కడైతే అంటే మామిడి చెట్ల కంటే చిన్నగా ఏదైతే ఉందో సపోటా కావచ్చు, ఉసిరికి చెట్లు కావచ్చు, ఇక్కడ మార్చాలి కంపల్సరీ. ఉమ్. ఇక్కడ అరటి కావచ్చు, ఉసిరి చెట్టు కావచ్చు, లేకుంటే నల్ల రేగడి చెట్లు కావచ్చు పెట్టుకోవచ్చు. మన ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఈ మోడల్ ఫాలో అయితే చెప్పండి? అంటే అర్థం కాలేదు. మన ఏరియాలో ఇప్పుడు మనకున్న ఎగ్జిస్టెన్స్లో మనకి ఏమి ఇబ్బందులు వస్తాయి? ఈ సిస్టమ్ పెట్టినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పెడతారు ఇంటికాడ, ఏమి ఇబ్బందులు వస్తాయి అనిపించింది? అది కూడా శివానే సొల్యూషన్ ఇవ్వాలి. ఎడ్లు మేకలు కొద్దిగా ఎక్కువ వస్తాయి. సీజన్ అయితే ఇడిచి పెడతారు డైరెక్ట్. పంటలు ఉన్నంత రోజుల వరకు సేఫ్టీ ఉంటాయి. కోతులు అయితే అంత ఇబ్బంది ఏం లేదు. కోతులు ఏం లేదు ఇక్కడ. ఓకే, ఎడ్లు ఒకటే వదిలేస్తారు. గొర్రెలు మేకలు, గొర్రెలు అంటే వాళ్ళు ఉంటారు. మేకలు ఎడ్లు మాత్రం డైరెక్ట్ ఇడిచి అందులో ఇప్పుడు అంత లేవు. అడవి పందులు మొక్కజొన్నకు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇళ్ళకి వస్తలేవు. ఇప్పుడు ఈ పక్కన వస్తున్నాయి. కోతులు ఎక్కువ వస్తే ఈ మక్క సీజన్ వస్తాయి. అవి కూడా వాడికి తెలిసిపోతుంది నేచర్. అడవిలో ఏం దొరుకుతాయో ఏం దొరకాయి. అడవిలో దొరకని సిచ్యువేషన్లో పంటల మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు ఇంకో 2-2 నెలలు అయితే మన గంగలు కూడా పండ్లు వస్తాయి. ఒడ్డు చుట్టూ కోతులు ఉంటాయి. ఇది గంగల పండ్లు వచ్చినాకనా? ఇప్పుడు నల్ల నేరేడు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. న్యాచురల్గా గంగలో దొరుకుతాయి. మన గంగ చెట్లలో ఉంటాయి. అక్కడ గంగలో సపరేట్ దొరుకుతాయి. నల్ల నేరేడా? ఇది పెడితే మీకు ఏం బెనిఫిట్ అనిపించింది? ఇప్పుడు మనకు కల్పనే తక్కువ వస్తుంది. అంటే రూట్ నుండి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. సో పక్కన ఏ మొక్క కూడా పిచ్చి మొక్కలు అనేది పెరగకుండా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు మల్చింగ్ లాగా యూజ్ అవుతుంది. కలుపు అనేది కూడా రాదు. సో అదన్నమాట పైలేర్ మెథడ్. మోడల్ ప్రాక్టీస్ చేస్తున్న శిక్షణకు వచ్చినటువంటి విద్యార్థులు చక్కగా 5 లేయర్ మోడల్ ప్రాక్టీస్ చేస్తున్నారు.